మేము ప్రజలు మీకు అభివృద్ధి చేస్తారని ఓటేస్తే తరచూ 5 నెలల కాలంలో వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా యాక్టివిస్టులను అరెస్టులు చేస్తున్నారు, భయభ్రాంతి గురి చేస్తారని కూడా జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ చెప్పింది. ఏం పరిస్థితి? పరిపాలన ఏ రకంగా ఉంది 5 నెలల నుంచి, గత 5 సంవత్సరాల పరిపాలన ఏ రకంగా చేశారనేది మీరు ప్రజలకు అడగండి. ప్రజలు మీ వాయిస్ ప్రతి ఇంటికి ప్రతి గడపను తీసుకెళ్ళి అమ్మ ఈ 5 నెలల పరిపాలన ఏ రకంగా ఉంది, జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఏ రకంగా ఉంది అడగండి, ప్రజలే చెప్తారు సమాధానం. బాబు గారు ఏ రోజు రోడ్ షోలో వస్తున్నప్పుడు 4,000 రూపాయలు పింఛన్ అని చెప్పినప్పుడు ఆ 3 నెలలు ప్లస్ ఆ నెలతో 4 నెలలు కలిసి 7,000 రూపాయలు అప్పుడు ఇవ్వడం జరిగింది. అదే నెల నుంచి 4,000 రూపాయలు, ఈ 5 నెలల నుంచి 4,000 రూపాయలు పెన్షన్ కంటిన్యూ అయిపోయింది. 3 సిలిండర్లు ఉచితం అయిన తర్వాత నిన్న ఒక పెన్షన్ వచ్చేసి దాదాపు ఈ 5 నెలల్లోనే 1,20,000 పెన్షన్ తీసేశారనేది జగన్ చెప్తారు. నిజంగా 1,20,000 పెన్షన్ తీశారు. మేము తీసామని చూపించమని చెప్పండి జగన్మోహన్ రెడ్డికి. జగన్మోహన్ రెడ్డి చెప్తున్నారు ఏమండి రాజ్ కుమార్ గారు ఒక్క విషయం 1,20,000 పెన్షన్ తొలగించారు టీడీపీ పార్టీ అని. మేము 1,20,000 పెన్షన్ తీసామంటే దమ్మున్న నిజమైన నువ్వు ప్రతిపక్షం హోదాలో లేవు అయినా ఒక ఎమ్మెల్యేగా వచ్చి ముందు పెట్టు, నీకు మేము సవాల్ చేస్తున్నాం. ఇవాళ మీరు అడగండి, ఒక అంతమంది రండి, నారా చంద్రబాబు నాయుడు గారు ఒంటరి మహిళా పెన్షన్ అని పెట్టింది కూడా నారా చంద్రబాబు నాయుడు గారండి. ఎందుకంటే మహిళకి భర్త వదిలిపెట్టి వెళ్ళిపోవటము, భర్త ఏదో సంథింగ్ ఏదో ఉన్నా కూడా ఆ కుటుంబాల తన వెళ్ళిపోయినా కూడా తన ఆ ఒంటరిగా ఉండకూడదు. తనకు కూడా 2,000 అయినా 3,000 పెన్షన్ తను కూడా అర్హులని అతని పెట్టిన పెన్షన్ కూడా తను తీసేసే ఇప్పుడు ఆయన చేసిన పని ఏంటంటే 50 ఏళ్ళు ఉంటేనే ఒంటరి మహిళా పెన్షన్ అని పెట్టాడు. ఇలా ప్రజలు కాదు మహిళలు తిట్టుకుంటున్నారు ఆయనకి. మాకు ఏం లేకుండా చేసి మా జీవితాలు నాశనం చేసి వెళ్ళిపోయాడు బాబు గారు. ఈ జీవో తీసేసేయండి, మా ఒంటరి మహిళా పెన్షన్ మీరు ఏ రకంగా పెట్టారో 30 సంవత్సరాలకు అదే రకంగా మాకు కూడా ఇవ్వండి అని వాళ్ళు బాధపడుతున్నారు. మేము ఉన్న కొత్త పెన్షన్ కూడా స్టార్ట్ చేసామండి, అడగండి. ఇవాళ దాదాపు విజయవాడ సిటీలో 15,500 కొత్త పెన్షన్లు నమోదైనాయండి. ఇప్పటికి ఒక నెల నుంచి అండి 15,500 పెన్షన్లు, వితంతు పెన్షన్ కానివ్వండి, వృద్ధాప్య పెన్షన్ కానివ్వండి, 15,500 పెన్షన్లు పెట్టాం. రేషన్ కార్డు లేని వాళ్ళకి మళ్ళీ కొత్త రేషన్ కార్డులు ఇచ్చిస్తున్నారు. ప్రతిదీ కూడా అండి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి కరెంటు ఎక్కువ వస్తే బీద కుటుంబం రేషన్ కార్డు కూడా తీసేశారు. కరెంటు బిల్లు ఎక్కువ ఉంటే వాళ్ళకి ఏ పథకాలు లేకుండా చేశారు. చంద్రబాబు నాయుడు గారు అటువంటి మనిషి కాదు. చంద్రబాబు నాయుడు గారు డబ్బు చూడలేని మనిషి కాదు. సూపర్ 6 పేరుతో ఒక పథకం ఏమి మీరు ఎక్కడ ఉన్నారండి? అసలు ఇంతకు మీ మీడియా పని చేస్తుందా లేదా? మీ మీడియా పని చేస్తుందా లేదా? మీ మీడియా పని చేస్తుంటే స్వయంగా వచ్చి ప్రజల్లో రండి, ప్రజలతో మాట్లాడండి. అదే మీ మీడియా నిజంగా మీరు జగన్మోహన్ రెడ్డి సైడ్ మాట్లాడే వాళ్ళైతే మీరు జగన్ ఏ రకంగా మాట్లాడుతున్నారో మీరు ఆ రకంగానే మాట్లాడుతున్నారు. ప్రజల దగ్గర రండి, ప్రజలకు అడగండి, మహిళలకు అడగండి, వ్యాపారస్తులకు అడగండి. మీకు వ్యాపారం ఈ 5 నెలల నుంచి ఏ రకంగా మీ వ్యాపారాలు ఉన్నాయండి? ప్రజల దగ్గర రండి, మహిళల దగ్గరకు వచ్చి ఏమమ్మా సూపర్ 6 పథకాలు మీకు చెప్పారుగా బాబు గారు, మీకు అమలు చేశారు లేదని అడగండి. దానికి నేను సమాధానం చెప్తాను. ఎందుకంటే ఏదో జగన్మోహన్ రెడ్డి సైకో జగన్మోహన్ రెడ్డి చెప్పినట్టు మీరు చెప్తారేంటండి. సైకో జగన్మోహన్ రెడ్డికి ఏంటంటే తను అధిక ఒక్క విషయం 151 సీట్లు కోల్పోయి 11 సీట్లకు పరిమితం చేశారు. ప్రతి ప్రశ్న మా వ్యక్తిగతం కాదు. అవునండి, మీరు రోజు ప్రజల్లో ఉంటే రియల్ గా అడగండి. సూపర్ 6 పథకాలు ఏం చేశారో లేదు బాబు అడగండి. చెప్పండి. సూపర్ 6 పథకాల్లో ఏం పెట్టామో 3 ఉచితమైన గ్యాస్ సిలిండర్ అని చెప్పారు, బాబు గారు ఇచ్చారు నిన్న దీపావళికి. అడగండి ప్రజలకి. పెన్షన్ 4,000 రూపాయల పెన్షన్ అంటే ఇచ్చామో లేదో అడగండి. ఇలా బస్సు ఉచితం అన్నారు, రేపు జనవరి నుంచి అమలు చేస్తున్నారో లేదో. మరి వాళ్ళకి ఏ రకంగా చెప్పారో, ఇలా డోక్రా గ్రూప్ వాళ్ళకి ఏ రకంగా మీ రుణమాఫీలు చేస్తామని చెప్పేసి డోక్రా గ్రూప్ వాళ్ళకి ఏం చేస్తారో అడగండి. ప్రతిదీ కూడా అడగండి. మహిళ ఇవాళ అభివృద్ధి చెందుతుందంటే ఇలా చంద్రబాబు నాయుడు గారు ఉంటే అభివృద్ధి చెందిందని ప్రతి మహిళ చెప్తున్నారు. సూపర్ 6 పేరుతో ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చారని జగన్ చెప్తారు. ఏమండి
జగన్మోహన్ రెడ్డి మాటలు మీరు చెప్పొద్దు. మీకు ఒకటే అడుగుతున్నాను, మీరు ప్రజల్లో ఉండే ప్రతిదీ కూడా ప్రజల్లో ఉండే మీడియా, మీరు ప్రజలకు అడగండి. ఆనాడు 151 సీటు అదే ప్రజలు ఇచ్చారు. ఒకసారి అవకాశం చూద్దాము జగన్మోహన్ రెడ్డి కూడా. ఎందుకంటే నారా చంద్రబాబు నాయుడు గారు 3 సార్లు మేము సీఎంగా చూసాము, 3 సార్లు ప్రతిపక్ష నాయకుడిగా చూసాం కాబట్టి తనకు కూడా చూసారు, అవకాశం ఇచ్చారు. 151 సీట్లు ఎక్కడ, 11 సీట్లు ఎక్కడ అనేది మీరు అర్థం చేసుకోండి. ఇంకొకటి, నిజమైన దమ్మున్న నాయకుడు అయితే నీకు ప్రతిపక్ష హోదా ఏ రకంగా అడుగుతున్నావు, దానికి సమాధానం చెప్పు. ప్రతిపక్ష హోదా అడిగినప్పుడు నువ్వు ఈ 11 సీట్లు రాజీనామా చేయి. రాజీనామా చేసి మళ్ళీ నువ్వు అసెంబ్లీలో ఉన్న పార్టీల్లో 2 పార్టీలు ఉన్నాయి కదా, 2 పార్టీలు ఉన్నప్పుడు ఉన్న పార్టీ మేమే కదా, మాకే ఇవ్వాలి ప్రతిపక్షం అనేది ఏ రకంగా ఇస్తారండి? అసలు ప్రైడ్ ఉందా నీకు? నీకు ప్రైడ్ ఉందా? నువ్వు చదువుకున్నవాడనా జగన్మోహన్ రెడ్డి? నీకు చదువు తెలుసా? నీకు రాజకీయం తెలియదు కాబట్టే నీకు ప్రజలు పంపించేశారు. ఎందుకంటే 5 సంవత్సరాలు నువ్వు దోచుకుంటా వచ్చావు, నువ్వు దోచుకున్నావు, నీకు పక్కన పంపించేశారు. ఇవాళ ప్రతి ఒక చదువుకున్న యువకులు కానీ యువతులు కానీ ఎంతమంది లక్షల మంది ఇళ్లలో ఉంటున్నారు. పిల్లలకి ఏ జాబులు లేక, ఎటు వెళ్ళడానికి తెలియక, ఇవాళ బిడ్డని ఎక్కడైనా పంపిస్తే ఏ రకంగా కేసుల్లో ఇరికిస్తారని చెప్పి భయప్రాంతాలు చేసి ఇళ్లలోనే పెట్టుకున్న రోజులున్నాయి. రెండోది, ప్రతిపక్ష హోదానికి ఏ రకంగా ఇవ్వాలా? 11 సీట్లు ఉన్నాడికి ప్రతిపక్షం హోదా ఇస్తారా? అరే బచ్చా, నిజంగా నువ్వు బచ్చా, నీ వయసు తక్కువ మరి ఎక్కువ తెలియదు, డబ్బులు మాత్రం సంపాదించే దాంట్లో మాత్రం నీ బ్రెయిన్ చాలా ఎక్కువ ఉంది. 18 సీట్లు ఉంటేనే నీకు ప్రతిపక్ష హోదా వచ్చింది. 11 సీట్లకు హైకోర్టుకి వెళ్ళాడు పిచ్చోడు. హైకోర్టు చెప్పింది 11 సీట్లు తీసుకొచ్చేసి మా మీద పెట్టేసి ప్రతిపక్ష హోదా అంటే దీనికి మేము పోవచ్చు. 5 ఏళ్ల కాలంలో దాదాపు 6,000 కోట్లు అప్పు చేశారు ఎన్డీఏ గవర్నమెంట్. చూపించమని చెప్పండి. నిన్న శాసనమండలిలో కూడా రిలీజ్ చేశారు కదా. ఒక్క విషయం, ఈయన చేసిన అప్పులు బూడుచుకో రావటానికి తల తొక్కొస్తుంది. ఇవాళ అదే నారా చంద్రబాబు నాయుడు గారు సీఎంగా లేకపోతే ఏ నాయకుడు వచ్చినా కూడా ఈ గుంటల నుంచి బయటికి రాలేరు. ఎందుకంటే ఎక్కడిదెక్కడ అమరావతి రాజధాని అని చెప్పి, అమరావతి రాజధాని ఏ రకంగా చేశారండి? ఇళ్లల్లో కంప చెట్లు మొలిసినట్టు మొక్కలు మొలిసిపోయినాయి. ఆ చెట్లు నరికడానికి వేలు లక్షల కోట్లు పట్టుకుందండి. 3 ప్రాంతాల అభివృద్ధి నాకు చేయాలని చెప్పాను. ఎవరు 3 ప్రాంతాలు బాగుండాలి, ఒక ఏరియా బాగుంటాం కాదు కదా అనేది ఎవరు? జగన్. ఇవాళ ఎంతమంది ప్రజలు ఉన్నారు ఇక్కడ? ఆంధ్ర రాష్ట్రంలో ఎన్ని కోట్ల మంది ఉన్నారు? అంటే మా అందరికి నువ్వు చీలుస్తావా? అదొక రాజధాని, ఇదొక రాజధాని, అందుకనే 3 రాజధానుల లాగా కలిపే నీకు 11 మంది పంపించారు. ఇంకొకటి, జగన్మోహన్ రెడ్డి దమ్ము ధైర్యం ఉన్నవాడైతే నువ్వు అసెంబ్లీకి రా. నీ ప్రజల మీద, ప్రజలకి ఏం జరుగుతుందో ఏం జరగట్లేదో నీ గళం ఇప్పు, తప్పులేదు. నువ్వు ఒక ఎమ్మెల్యేగా నువ్వు మాట్లాడే హక్కు ఉంది, నువ్వు మాట్లాడు. నువ్వు ఏ రకంగా మాట్లాడాలో మీ 10 మంది ఎమ్మెల్యే తీసుకొని నువ్వు కూడా రా. లేదు నీకు దమ్ము లేదంటావా, నీ 10 మందితో నీతో సహా రాజీనామా చేయి, మళ్ళీ ఎలక్షన్ కి వస్తాము. ఆ 10 సీట్లు కూడా నువ్వు ఉంటావో లేదంటే ప్రజలు తెలుసుకుంటారు. ప్రతిపక్ష హోదా ఇస్తే వస్తారు అసెంబ్లీకి వస్తారు. ప్రతిపక్ష హోదా ఏ రకంగా ఇస్తారండి? ప్రతిపక్ష హోదా ఏ రకంగా ఇస్తారు? 2 పార్టీలు ఎందుకు ఇవాళ ప్రతిపక్షం హోదా? 11 సీట్లకు ప్రతిపక్షం హోదా వస్తుంది ఏంటి? 11 సీట్లలో 7 కూడా డ్రామా యాక్ట్ చేస్తున్నారుగా. బాబు గారికి ధైర్యం, ఆ పేర్లు చెప్తాము, టైం వచ్చినప్పుడు చెప్తాం. అది కాదండి, టైం వచ్చినప్పుడు చెప్తాను. డెఫినెట్ గా మీకే తెలిసింది. ఫస్ట్ మాకన్నా మీకే ముందు వచ్చింది. ఎందుకంటే 7 డ్రామాలు చేస్తుంది. ఆ డ్రామాలు కూడా మీకే ఫస్ట్ ఇంప్రెషన్ వచ్చిన. మా బాబు గారు ఒకటే అన్నారు, మీరు అక్కడ రాజీనామా చేసి బై ఎలక్షన్ కి వెళ్ళి రండి, నేను తీసుకోను అన్నారు. ముందు అది కాపాడుకో, జగన్మోహన్ రెడ్డి, అది నువ్వు కాపాడుకో. నీ 7 ఎమ్మెల్యేకి జాగ్రత్త పెట్టుకో. లేదు నీకు దమ్ము ధైర్యం, నువ్వు గెలిచేవాడు, నీ కళ్ళి నీతి ఉంటే నువ్వు బై ఎలక్షన్ కి రా. 11 నీతో సహా. నీ పులివెందులను నువ్వు రాజీనామా చేయి ఫస్ట్. ఇప్పుడు నీ పులివెందులను నువ్వు రాజీనామా చేయి, నువ్వు గెలుస్తావని చూస్తాము. వైసీపీ ఎమ్మెల్సీ ఎంత తీసుకున్నారు మరి దాంట్లో? ఏ వైసీపీ ఎమ్మెల్యే తీసుకున్నాం? వైసీపీ ఎమ్మెల్యే పోతుల సునీత. పోతులు మేము తీసుకున్నామా? అలా టీడీపీ మేము తీసుకోలేదు. మేము తీసుకోలేదు. పోతుల సునీత వస్తామని మాటిచ్చినా కూడా మాకు అవసరం లేదు. నా కార్యకర్తల మాట, నా మాట ఒకటే అని మా బాబు గారు చెప్పేశారు. మా యువ నాయకుడు నారా లోకేష్ గారు చెప్పారు. మా కార్యకర్తలు మనోభావాలు దెబ్బ తీసే పని మేము చేయమని
ఆ యువ నాయకుడు నారా లోకేష్ చెప్పారు, సీఎం చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, మా పవన్ కళ్యాణ్ గారు కూడా కూటమి నుంచి పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పారు. ఏ కార్యకర్త మనోభావాలు వాళ్ళ మనసుకి మనోభావాలు మేము దెబ్బ తీము, ఎందుకంటే వాళ్ళకి ఇష్టమైతేనే మరి ఏదైనా చేస్తామని చెప్పి మేము ఎవరికి తీసుకోలేదు. ఇలా అందరూ రాజీనామా, ఎందుకు నీకు దగ్గర నుంచి రాజీనామా చేసేస్తున్నారు? నీ దగ్గర అంతా అనుమతిచ్చిన వాళ్ళేగా ఏ రకంగా వస్తున్నారు? ఇలా నీ అవినీతి బయట పెడతారు వచ్చి. మాకు డబ్బు ఉంటే మేము ఈ దగ్గర లక్షల వేల కోట్లు నీ దగ్గర ఉన్నాయి, డబ్బంతా నీ దగ్గర ఉంది, దోచుకున్న డబ్బంతా నీ ఉంది. లండన్ లో పంపించావు డబ్బంతా, బెంగళూరులో పెట్టావు డబ్బంతా, సౌదీలో పెడతావు డబ్బంతా, నీ డబ్బు కడపలో పెట్టావు నీ డబ్బంతా, ప్రతి దేశంలో పెడతావు నీ డబ్బు. ఆధారాలతో సహా ఇదే ఆధారం ఈడీ కేసులో తిరుగుతున్నాడు కానీ 11 సంవత్సరాల ఈడీ అంటారు మీరు. డెఫినెట్ గా లండన్ బయటకు వచ్చింది, నువ్వు సౌదీలో ఎక్కడ పెట్టింది బయటకు వచ్చింది, నువ్వు బెంగళూరులో 1000 కోట్లు ఎక్కడ పెట్టింది బయటకు వచ్చింది, నీ 450 రూముల్లో ఏ రూము డబ్బు కోసం తయారు చేసింది అది బయటకు వచ్చింది. నువ్వు కట్కటాలకు వెళ్ళే ముందు ఎన్ని బయటకు వస్తేనే నువ్వు లోపలికి వెళ్తావు. జగన్మోహన్ రెడ్డి, ఇప్పుడైనా సరే నీ దగ్గర ఉన్న డబ్బు ఉంటే ఈ డబ్బంతా తెచ్చి బీద ప్రజలకి ఏదన్నా సహాయం చేయి. గొప్పవాడు గొప్ప నాయకుడు లాగా ఉంటావు, ఆ ఒక ఎమ్మెల్యే లాగానే నువ్వు నిలబడిపోతావు. లేదంటే నీ బతుకు లేదు, నీ జెండా మడత పెట్టేసి నువ్వు ఎక్కడ పడేస్తావో నీకే తెలియదు, ప్రజలకే తెలియదు ఆ జెండా.